ಸ್ತುತಿ ಮಾಡಿದರೆ ಮನುಷ್ಯನಿಗೇನು ಸಿಗುತ್ತೆ? ಏನ್ರಿ? ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಮಾಡುವಾಗ, ದೇವರನ್ನು ಮಹಿಮಪಡಿಸುವಾಗ, ದೇವರನ್ನು ಘನಪಡಿಸುವಾಗ, ದೇವರನ್ನು ಆತನ ಹೆಸರನ್ನು ಮೇಲಕ್ಕೆತ್ತಿ ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಎಂಬುದಾಗಿ ಅಂದಿದ್ದಾಗ ಮನುಷ್ಯನಿಗೆ ಪ್ರತಿಫಲವೇನು? ಮನುಷ್ಯನಿಗೆ ಸಿಗುವಂತ ಬಾಧ್ಯತೆ ಏನು, ಸಂಬಳವೇನು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡೋದಾದರೆ ಓದಿ ಕೀರ್ತನ ಪುಸ್ತಕ 67ನೇ ಅಧ್ಯಾಯ 67ನೇ ಅಧ್ಯಾಯ 67 5, 6 ವಾಕ್ಯಗಳನ್ನು ಓದಿ. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలము ఇచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. గమనిస్తున్నారా? ఇక్కడ గమనిస్తున్నారా? స్తుతి వలన పెరిగే ఆశీర్వాదం ఏంటో, దేవుని స్తుతించవలన దొరికే భాగ్యములు ఏంటో, దొరికే ఆస్తి ఏంటో, దొరికే సమృద్ధి ఏంటో, ఏ రీతిగా స్థితి మారుతుందో, ఏ రీతిగా దేవుని యొక్క కృప అలాంటి వ్యక్తులపై ఏ విధంగా కృప చూపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని సంఘమా. ఇక్కడ దేవుని ఎవరమైతే స్తుతిస్తామో, దేవుని స్తుతించగలిగే పని ఎవరిది? దేవుని స్తుతించగలిగే పని ఎవరిది? మనందరిది. మనందరిది మాత్రమే కాదు, దేశమంతటిది, దేశంలో ఉన్నటువంటి మానవాళ్ళందరిది. కనుక ఈనాడు మానవుడు దేవుని యొక్క దృష్టిలో, మానవుడు దేవుని స్తుతించకపోతే, దేవుని ఘనపరచకపోతే, దేవుని కొండాడకపోతే, దేవుని కొనియాడకపోవటం వలన కొండల్లో ఉన్న రాళ్ళు స్తుతిస్తున్నాయి, చెట్లు స్తుతిస్తున్నాయి, వృక్షాలు స్తుతిస్తూ ఉన్నాయి, ఆకాశము స్తుతిస్తూ ఉంది, సూర్య చంద్ర నక్షత్రాలు స్తుతిస్తూ ఉన్నారు. భూమిలో ఉన్న యావత్తు కూడా దేవుని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తూ ఉన్నాయి. ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి సమస్త సృష్టి దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని దృష్టిలో యోగ్యులైనటువంటి వాళ్ళు, దేవుని దృష్టిలో సమస్తం కంటే గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుడు మాత్రం దేవుని స్తుతించలేకపోతున్నాడు. ఎంత ఘోరమో, ఎంత విచారకరమో, ఎంత విచారకరమో. అన్నిటికీ పనులు ఉన్నాయి, అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ అనుకూలత ఉంది, అన్నిటికీ సమయాన్ని కల్పించుకుంటాను, సమయం లేకపోయినా సమయాన్ని కల్పించుకుంటాను. కానీ దేవుని స్తుతించడానికి సమయాన్ని కల్పించుకోలేకపోవడము విచారకరమని సర్వాధికారణ దేవుడు చింతిస్తూ ఉన్నాడు. ఈరోజు సర్వాధికారణ దేవుడు విచారిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తే ఇప్పుడు వారు నా మీద ఏమయ్యారో? తిరగబడుతున్నారు. ఎలా తిరగబడుతున్నాడు మానవుడు? దేవుని స్తుతించవలసినటువంటి సమయంలో దేవుని స్తుతించకపోవడమే తిరుగుబాటు చేయడము, ఆ తిరుగుబాటే పాపముగా మారడము, ఆ పాపమే పరిపక్వమై మానవుణ్ణి మరణానికి లాక్కొని వెళ్ళిపోవడము. ఈరోజు ఆలోచిస్తారని ప్రేమతో మనవి చేస్తున్నాను. కానీ ఈ భక్తుడు అంటాడు, నేను స్తుతించడానికి నాకు ఆశ ఉందయ్యా, నన్ను బ్రతికించయ్యా అంటాడు. అలా స్తుతి చేయగలిగే వారి విషయంలో ఎవరైతే స్తుతి చేస్తారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి కీర్తిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, ఎవరైతే దేవునికి ఆ సమయాన్ని సమకూర్చుకుంటారో, ఆ సమయాన్ని కల్పించుకుంటారో, ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేస్తారో, మానవుడికి ఏం నష్టం లేదండి.
మానవుడికి నష్టమంటూ లేదు. దేవుని స్తుతించవల్ల ఎంత నష్టమో. నష్టమంటారా? ఏమండి, నష్టమంటారా? నష్టమా లాభమా? లాభము. లాభకరమైన దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మన జీవితంలో నుంచి పక్కకు పెడుతున్నాడు సాతానుగాడు. మనకు తెలియకుండా కానీ పక్కకు పెట్టిస్తున్నాడు. అది లాభకరమైంది, అది దీవెనకరమైంది, అది సంతోషకరమైంది, అది మానవుడికి సమాధానము తీసుకురాగలిగేది, నెమ్మది తీసుకురాగలిగేది, తృప్తిని ఇవ్వగలిగేది. ఇవన్నీ కూడాను ఆ స్థుతిలో ఉన్నాయి. కాబట్టి ఆ స్థుతిని చేయనివ్వకుండా సాతానుగాడు మనల్ని ఎలా ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు, ఎలా లాక్కొని వెళ్ళిపోతున్నాడు, ఎలా బాధపరుస్తూ ఉన్నాడు, ఎలా కించపరుస్తూ ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. అందరినీ ఒకే రీతిగా ఈడ్చుకుని వెళ్ళిపోకపోవచ్చు, అందరినీ ఒకే రీతిగా లాక్కుంటూ వెళ్ళిపోకపోవచ్చు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో లాక్కొని వెళ్ళిపోతున్నాడు సాతానుగాడు. ఏం చేయనివ్వకుండా, స్తుతించకుండా, స్తుతి చేయనివ్వకుండా నీ నుంచి నా నుంచి దేవునికి స్తుతి వెళ్ళిపోతే, దేవునికి మహిమ వెళ్ళిపోతే, దేవునికి ఘనత వెళ్ళిపోతే, దేవునికి ఆనందము దొరికితే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆరో వాక్యములో అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. హల్లెలూయా. భూమి దాని ఫలమునిచ్చును. భూమి పండుద్దంటండి బాగా. భూమి చక్కగా పండుద్దంట. పండుట వలన దేశంలో ఏం తగ్గుతుంది? కరువు తగ్గుతుంది. ఆకలితో అలమటించగలిగే వాళ్ళు అలమటిస్తారా చెప్పండి? అలమటించరు. గమనించండి. ఈ వచ్చే పంట లేదు అన్నట్టుగా అప్పుడే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి వచ్చే పంట లేకపోవటం వల్ల ఎంత నష్టపోతామో మనము. అవునా కదా? ఎంత నష్టపోతామో, ఎన్ని రకాలుగా బలహీనమైపోతామో, ఎన్ని రకాలుగా చింతాక్రాంతుల్లో ఉంటామో, ఎన్ని రకాల సమస్యల పాలవుతామో, ఎన్ని రకాల అప్పుల పాలవుతామో. కనుక మన పంట అనగా దేవుడు మనకిచ్చినటువంటి పొలములలో పంట పండాలి అంటే దానికి కారకుడివి నీవే నా ప్రియని బిడ్డారా. దానికి కారకులం మనమే. కారణమేంటో? ఎందుకో? మనము స్తుతిస్తే అంట దేవునికి భూమిలో పంట పండేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. భూమి పంటతో వర్ధిల్లుతూ ఉంది, భూమి పంటతో విస్తరిస్తూ ఉంది, భూమి పంటతో విశాలపరుస్తూ ఉంది, భూమి పంటతో తులత్రోగుతూ ఉంది. మనిషి యొక్క కరువు, మనిషి యొక్క చింత, కలవరాన్ని తీసివేస్తుంది, దూరపరుస్తూ ఉంది. అదే పంట లేకపోతే మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క మనసులో కలవరమేనా? నెమ్మదిగా ఉంటామా? సమాధానంగా ఉంటామా? ఉండటానికి మన చేత కాదు. కొన్ని అవసరాలు రద్దుపరుచుకోవచ్చునేమో, కానీ కడుపుకు తినగలిగే ఆహార విషయంలో రద్దుపరుచుకోలేమే. దానికి ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ, ఎవరొకరి దగ్గర అప్పు తీసుకోవాలి, కొనసాగించుకోవాలి. అదే పంట ఉంటే అప్పు చేయవలసిన అవసరత లేదు. సమృద్ధిగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. పంట పండడానికును, లోకము యొక్క కరువు తీర్చడానికును, లోకమును సమాధానంగా ఉంచడానికును దేవుణ్ణి నమ్మినటువంటి నువ్వే కారకురాలివి అని సంఘానికి సభనీయముగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకో? స్తుతి చెల్లించడము నీ వశము. స్తుతి చెల్లించవలసిన బాధ్యత మన బాధ్యత. కనుక స్తుతి ఏం చేస్తుంది చెప్పండి? స్తుతి ఏం చేస్తుంది?
స్థితిగతులను మారుస్తుంది, స్థితిని మారుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారుస్తూ ఉంది. ప్రార్థనకు ఆసక్తి ఉంటే స్తుతికి ఈ శక్తి ఉంది. ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తున్నాడు సంఘానికి. గనుక ఈరోజు ఆ స్థితి ఉందా? ఆ స్థుతి ఉందా? మనం పాటలు అయిపోయిన తర్వాత మోకారు వంచి ఏం చేయమని చెప్తాడు దైవజనుడు? స్తుతి చెల్లించమంటే ఏం చేస్తాము? ఆలోచించండి అమ్మా, దేవుని సంఘమా ఆలోచించండి, దేవుని సంఘమా ఆలోచించండి. ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటామండి, ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన సంచి నిండిపోయింది, కానీ దేవదూతది స్తుతుల యొక్క సంచి నిండకపోవటం వలన విచారిస్తుంది ఆ దూత. ఆలోచించాలి ఈరోజు సంఘం. అవునయ్యా, నేను స్తుతి చెల్లించకపోవటం వల్ల నా ప్రభా నాయనా, నా మట్టుకు నేనే కాదు, నా కుటుంబం మట్టుకు మాత్రమే కాదు, లోకానికి నాయన కరువు తెచ్చిన బిడ్డగా ఉంటున్నాను ప్రభా. నేను లోకానికి లోటుగా ఉంటున్నానయ్యా. నేను లోకానికి సమృద్ధిని తీసుకురాలేని పరిస్థితిలో ఉంటున్నానయ్యా. నేను పొరపాటు ఎవరిది? నాదా ప్రభు? నీదా? ఎవరిదండి పొరపాటు? మనదే. చెల్లించవలసిన స్థితిలో స్తుతి చెల్లించకపోవటం వల్ల పైరు ఏమైపోయింది? పంటలు ఏమైపోయాయి? పండడము ఆగిపోయాయి. సేద్యం ఏమైపోయింది? ఆగిపోయింది. సమృద్ధి ఏమైపోయింది? ఆగిపోయింది. కరువు అనేది ఏర్పడింది. అందుక ఈరోజు దేవా, 6వ వాక్యం, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును చెప్పగలిగే యోగ్యతలోనికి వస్తాం. హల్లెలూయా. ఏ స్థితిలోకి ఎదిగింప చేస్తాడు దేవుడు? ఎప్పుడైతే భూమి పండుతుందో మనము స్తుతించడం వలన, మనము స్తుతించగలిగే జాబ్లో ఉండటం వలన, మనము స్తుతించగలిగే కర్తవ్యంలో ఉండటం వలన భూమి దాని ఫలము పండుతుంది. పండిన తర్వాత మనిషి ఎలాగుంటున్నాడు చెప్పండి? దేవా, చదవండి, దేవా, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించని చెప్పగలుగుతామంటప్పుడు. భూమి పండకపోతే, దాని ఫలము తీసుకోకపోతే ఈ మాట వస్తుందంటారా? రాదు. గనుక కింద మరొక మాట ఉంది 7వ వాక్యంలో, దేవుడు మమ్మును దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చూసారా? మనము దీవించబోట చేత, మనము ఆశీర్వదించబోట చేత, మనము సమృద్ధిగా ఉండ చేత, మన ప్రార్థన లేక మన స్తుతి దేవుడు విని సర్వలోకానికి పంటను సమృద్ధిగా ఇచ్చడం ద్వారా మనల్ని చూసినటువంటి లోకం ఏం చేస్తుందంట? భూదిగంతముల నుండి యెహోవా యందు భయభక్తులు గలవారిగా నివసిస్తారంట. హల్లెలూయా. దీనికి కారకులు ఎవరము? మనమే. ఇది మన పని. మనము చెయ్యాలి ఈ పని.